మన రానా బిజినెస్ లో అవడం వలన ఇంటిలోనికి చాలా ఇబ్బంది అవుతుందండి. ఉన్న బంగారం తాకట్టు పెట్టేసి ఈ నెల ఎలాగో అలా కట్టేశామండి. మరి వచ్చే నెల ఎలా కడదామండి? నాకు కూడా అదే అర్థం కావట్లేదు అనుజ. ఎలా అయినా నెల ముందే అరేంజ్ చేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మామయ్య, నాకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హై ప్యాకేజ్ మామయ్య. నువ్వెందుకమ్మా అనవసరంగా కష్టపడడం? ఇంకో 2 monthsలో మా తమ్ముడికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మామయ్య. డబ్బులు అవసరం ఉన్నాయంట. నా వంతు కొంచెం హెల్ప్ చేద్దామని. అవునా అమ్మా, సరే జాయిన్ అవ్వమ్మా. ఇంట్లో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి కదా. సరే మామయ్య. హలో శ్రీను, వడ్డీకి ఒక 50,000 ఉంటే అరేంజ్ చేయవా? లేవు మురళి, కనుక్కొని చెప్తా నాకు. ఇదిగోండి మావయ్య నా శాలరీ. నాకెందుకు ఇస్తున్నావు అమ్మా? తమ్ముడు పెళ్లికి డబ్బులు అరేంజ్ అయ్యంట మావయ్య. నా నుంచి రిక్వైర్మెంట్ లేదంట. నాకు పెద్ద ఖర్చులేం లేవు. ఇది ఇంటి లోన్కి యూజ్ అవుతుంది. మీరు తీసుకోండి మావయ్య. మెట్టింటికి కష్టం వస్తే ఆ ఇంటి కోడలిగా అబద్ధం చెప్పైనా సరే మన వంతు సహాయం తప్పకుండా చేయాలి. ఇప్పటి వరకు మా వీడియోస్ ని సూపర్ గా సపోర్ట్ చేశారు. ఈ కామెంట్స్ అన్ని మేము చదువుతున్నాం. ఇంకొద్ది రోజుల్లో తోటి కోడలు అనే షార్ట్ సిరీస్ రాబోతుంది. సో స్టే ట్యూన్ టు తోటి కోడళ్ళు సిరీస్.